హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరికీ మొదటిగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాంద్రమానం ప్రకారం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి నాడు ఉగాది జరుపుకుంటాం. అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ కాలంలో ఈ టైంలోనే వేప పువ్వు ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రధానంగా వేప పువ్వును ఉపయోగించి బెల్లం, చింతపండు రసం, నెయ్యి కలిపి స్వామికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటాం. దీనివల్ల సూక్ష్మజీవులు లోపలికి వెళ్లకుండా, రోగాలు రాకుండా ఉగాది రోజు ఈ షడ్రుచులను ఉగాది పచ్చడిగా తీసుకుంటాం. చంద్రికమ్మ ఇంకా నిద్రలేవల, ఇప్పట్లో లేచే సూచనలేం కనపడట్లా. లేవగానే రెడీ చేయాలి, ఈ లోపల పూజ పూర్తవుతుంది. ఈయన పూజ పూర్తి చేశారు. హారతి కళ్ళకద్దుకొని ప్రసాదం తీసుకుందాం. టెంపుల్ క్లోజ్ చేస్తారేమోనని హడావుడిగా వెళ్ళాం. లక్కీగా దర్శనం బాగా అయింది. ఇదిగో ఇక్కడ హోమగుండం పెట్టారు. శ్రీరామనవమికి సంబంధించి సుందరాకాండ హోమం ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. మార్చి 31 నుండి ఏప్రిల్ 5 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 5న మహాపూర్ణాహుతి ఉంటుంది. 6వ తారీఖు సాయంత్రం సీతారాముల కళ్యాణం జరుగుతుంది. నేను రామాయణం విన్నప్పుడల్లా వీళ్ళు ఇన్ని కష్టాలు ఎలా పడ్డారా అనిపిస్తుంది. సీతమ్మ గురించి విన్నప్పుడల్లా గుండె బరువెక్కిపోయి కళ్ళమ్మట కన్నీళ్లు కారిపోతాయి. అక్కడి నుంచి ఒక్క ముక్క కూడా ముందుకెళ్లలేను. బంగారానికి పుటం పెడితేనే వన్నె చేకూరుతుంది. అందుకేనేమో వీళ్ళు ఇన్ని కష్టాలు భరించారు. పౌరుషానికి, ధర్మానికి నిలువెత్తు నిదర్శనం సీతారాములు. ఎవరి గొప్పతనం వాళ్ళు నిరూపించుకుంటారు. పటేల్ ఫంక్షన్ హాల్లో పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఇండియన్ స్కూల్కి సెలవులు ఇవ్వడం వల్ల అందరూ ఇండియా వెళ్లారు. లేకపోతే హాల్ నిండిపోద్దునేమో. పిల్లలు భలే గంతులేస్తున్నారు. హాల్ దద్దరిల్లిపోతుంది. ప్రవచనం చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి విసుగు రావాల్సిందే. నిర్వి దగ్గరే ఉంటావా? నిర్వి దగ్గరే ఉంటావా నువ్వు? చంద్రికమ్మ అందరి దగ్గరకు వెళ్ళిపోతుంది. అడిగిందే తడువు. అమ్మ జోలే లేదు. స్వామి ఒక్కొక్కరిని స్టేజ్ పైకి రమ్మంటున్నారు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోమని. ఇదిగో ఉగాది పచ్చడి. ఇది లేకుండా పండగే లేదు. ఇంకా భోంచేసి ఇంటికి బయలుదేరటమే. అందరూ ధర్మంగా ఉండాలి, అది ఈశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.